జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారంలో వివాహానికి సంబంధించి పరిశీలనకు సంబంధించి చర్చించుకున్న విషయాల్లో గ్రహాల యొక్క పాత్ర ఏంటి, వివాహంలో గ్రహాల యొక్క పాత్ర మరొకసారి పునఃస్మరణ చేసుకున్నట్టయితే, వివాహ విషయంలో చంద్రుడు భావోద్వేగాలని మరియు మనస్సును సూచిస్తాడు. కుజుడు కోపము మరియు సంఘర్షణ, బుధుడు సంభాషణ లేక కమ్యూనికేషన్, గురువు ధర్మం మరియు పరిపక్వత మెచ్యూరిటీ, శుక్రుడు ప్రేమ ఆకర్షణ సుఖాన్ని సూచిస్తాడు. శని బాధ్యత మరియు సహనం, రాహు భోగం యొక్క పరీక్ష, కేతు వైరాగ్యం యొక్క పరీక్ష. వీటిని ఈ గ్రహాలు సూచిస్తాయి. ఇది మనం గత వారం పాఠంలో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా భావస్థానాల విషయానికి వస్తే, భావస్థానాల యొక్క పాత్ర లగ్నం అంటే వ్యక్తిత్వం, రెండవ ఇల్లు కుటుంబము మాట విలువ, మూడవ ఇల్లు సంభాషణ, నాలుగవ ఇల్లు గృహశాంతి, ఐదవ ఇల్లు ప్రేమ సంతానము, ఆరవ ఇల్లు విభేదాలు, ఏడవ ఇల్లు వివాహము, ఎనిమిదవ ఇల్లు మార్పులు, తొమ్మిదవ ఇల్లు ధర్మం, పదవ ఇల్లు బాధ్యత, 11వ ఇల్లు ఆశలు, 12వ ఇల్లు త్యాగము లేక దూరం. ఈ విషయాల్ని మనం ఈ భావస్థానాలకు సంబంధించి తెలుసుకోవచ్చు. అది వివాహానికి సంబంధించి. తర్వాత ఇవాళ పాఠంలో మనం గ్రహాల విషయంలో చూసాం. గ్రహాల యొక్క పాత్ర విషయంలో ఒక సూర్యుడిని వదిలి మిగిలిన అన్ని గ్రహాన్ని మనం చూసాం. సూర్యుడిని మాత్రం మనం స్పర్శించలేదు. ఎందుకంటే సూర్యుడి గురించి మనం కొద్దిగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాల్టి కాల పరిస్థితుల వలన మనకు వివాహాలలో ఎక్కువ విచ్ఛేదనాలు, వియోగాలు ఎక్కువ జరుగుతున్నాయి, డివర్స్లు ఎక్కువ జరుగుతున్నాయి. చాలా వాటికి ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, సెల్ఫిష్నెస్, ఇండివిజువాలిటీ, ఇవన్నీ మనం కారణాలు చాలాసార్లు చెప్పుకున్నాం. వాటికి సంబంధించి సూర్యుడి పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి దాన్ని కొద్దిగా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో వివాహంలో సూర్యుడి యొక్క పాత్ర ఏంటి, సూర్యుడు దేన్ని సూచిస్తాడు అనేది మనం ఇవాళ మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట సూర్యుడు అహంకారాన్ని, స్వాభిమానాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని సూచిస్తాడు. వివాహంలో సూర్యుడు చేసేటటువంటి ప్రధాన పరీక్ష ఇదే. ఇక్కడ సూర్యుడు బలంగా ఉన్నాడు అనుకుందాం. బలంగా ఉన్నట్టయితే స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. డిగ్నిటీ, సెల్ఫ్ కంట్రోల్, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినవి. అది వివాహ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ కావాలి. ప్రత్యేకంగా వివాహానికి, ఎందుకంటే వివాహంతో మన జీవితం ఇంకొకరితో ముడిపడి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం. సూర్యుడు బలంగా ఉన్నట్టయితే, శుభంగా ఉన్నట్టయితే స్వాభిమానం, డిగ్నిటీ, సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అదే సూర్యుడు అతి బలంగా ఉన్నట్టయితే, చాలా బలవంగా ఉన్నాడు, శుభగ్రహాల సంబంధం తక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఈ ఈగో క్లాషెస్ అనేది ఏర్పడతాయి. ఆధిపత్య ధోరణి ఏర్పడుతుంది. నా మాటే శాసనం, నా మాట చాలా విలువ ఉండాలి అనేటటువంటి ధోరణి ఏర్పడుతుంది. ఇది వివాహానికి మంచిది కాదు. ఒక తండ్రి, ఒక తల్లి ఇలా అన్నారనుకోండి, పిల్లల విషయంలో పిల్లలు పట్టించుకోకపోవచ్చు, రక్త సంబంధం కాబట్టి. బయటి వాళ్ళు ఇతరికి ఏదో పిచ్చి పెట్టినా వెళ్ళిపోతారు, ఎవరు మనకంత విలువ ఇవ్వరు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా చిరకాలం ఒకరితో ఒకరు ఉండాలి కాబట్టి ఈగో క్లాషెస్ వచ్చినా, సెల్ఫ్ రెస్పెక్ట్ విపరీతంగా పెరిగిపోయినా అది అహంకారంగా మారుతుంది. అది వివాహం దీర్ఘకాలికంగా బంధాన్ని ఏర్పరచడంలో చాలా ఇబ్బందులు ఏర్పరుస్తుంది. కాబట్టి సూర్యుడు అతి బలంగా ఉండకూడదు. మనం చెప్పుకోవాలంటే, మన జీవితంలో హ్యాపీగా ఉండాలంటే కొన్ని గ్రహాలు స్ట్రాంగ్గా ఉండాలి, కొన్ని గ్రహాలు వీక్గా ఉండాలి. జీవితంలో మనకి ఏవైతే తలనొప్పులు తెచ్చిపెడతాయో అవి వీక్గా ఉండాలి, ఏవైతే మనకు చాలా ముఖ్యంగా అవసరమో అవి స్ట్రాంగ్గా ఉండాలి. వాటి గురించి మనం చర్చించుకుంటూ వెళ్దాం. ఇది సూర్యుడు అతి బలంగా ఉన్నట్టయితే
నాయకత్వము, ఈ యొక్క సారీ ఈగో క్లాషెస్ రావడం, ఆధిపత్యము, నాదే మాట జరగాలని ఉంటుంది. మూడవ క్రైటీరియాలో సూర్యుడు ఒకవేళ బలహీనంగా ఉందనుకోండి, సెల్ఫ్ వర్తినెస్ తగ్గిపోతుంది, ఇంకొకరిపైన ఆధారపడడం పెరిగిపోతుంది, అవమానాన్ని సహించే స్వభావం ఎదురవుతుంది. ఇది వివాహంలో మంచిదే. సెల్ఫ్ వర్తినెస్ ఎక్కువ పెరిగింది అనుకోండి, వివాహం నిలబడదు. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ఆధారపడడం చాలా ముఖ్యం. డిపెండెన్సీ అనేది కావాలి. అవమానాన్ని సహించే స్వభావం మనిషికి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నన్ను పొగుడుతూ ఉండాలంటే ఎలా కుదురుతుంది? అవమానాన్ని సహించే శక్తి కూడా కావాలి. సో బలంగా ఉంటేనేమో స్వాభిమానం, డిగ్నిటీ, సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ కంట్రోల్గా ఉంటాయి. అతి బలంగా ఉన్న, బలహీనంగా ఉన్న చికాకులు తెచ్చిపెడుతుంది. రెండవది, సూర్యుడు దేన్ని సూచిస్తాడంటే నాయకత్వాన్ని, నిర్ణయక శక్తిని సూచిస్తాడు. సో దాంపత్య జీవనంలో ఎవరు బాస్ కాదు, కానీ నాయకత్వం అవసరం. ఎవరో ఒకరు నడిపించడం చాలా అవసరం. కొన్ని విషయాల్లో భర్త, కొన్ని విషయాల్లో భార్య నడిపించడం చాలా ముఖ్యం. సూర్యుడు ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సమస్యలో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే సామర్థ్యం సూర్యుడి వల్ల కలుగుతుంది. భార్య భర్త ఎవరికైనా ఒక సూర్యుడు బాగుంది, బలంగా ఉందన్నట్టయితే సమస్య వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటారు, దాన్ని చక్కదిద్దుతారు. ఆ శక్తి సూర్యుడు వల్ల ఏర్పడుతుంది. లేకపోతే ఇంకెవరిపైన ఆధారపడాలి. బంధువులపైన, అమ్మా నాన్నపైన, అత్తమామలపైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణయం చేసేటువంటి శక్తి సూర్యుడు వల్ల కలుగుతుంది. ఆ తర్వాత కుటుంబ దిశను చూపించే శక్తి, ఎలా తీసుకెళ్ళాలి, సాంసారిక జీవనాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళడం అనేది సూర్యుడు వల్ల కలుగుతుంది. నేను బాధ్యత తీసుకుంటాననేటటువంటి మెచ్యూరిటీ సూర్యుడు ద్వారా జరుగుతుంది. సూర్యుడు ద్వారా సూచిస్తుంది, మనం తెలుసుకోవచ్చు జాతకంలో. సూర్యుడు శుభంగాను బలంగాను ఉన్నట్టయితే అతను తీసుకునేటటువంటి డెసిషన్లో క్లారిటీ ఉంటుంది. తర్వాత ప్రొటెక్షన్ మైండ్ సెట్, నా కుటుంబాన్ని నేను కాపాడాలి అనేటటువంటి ప్రొటెక్షన్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. సూర్యుడు బలహీనంగా ఉంటే, దెబ్బతింటే ఇండెసిషన్, బాధ్యతల నుంచి తప్పించుకోవడం, ఎస్కేపిజం అంటాం. నాకెందుకు వచ్చింది, నా భార్య చూసుకుంటుందని, నా భర్త చూసుకుంటారు, నాకేం సంబంధం అని ఊరుకోవడం, ఇతరుల పైన నింద వేయడం, బ్లేమ్ని ఇంకొకరిపైన షిఫ్ట్ చేయడం, మనం తప్పు చేసి ఇంకొకరిపైన నింద వేసినట్టు, ఇది చాలా పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, కుటుంబంలో అస్వస్థత పెరుగుతుంది. ఒకరిపైన ఒకరు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది కుటుంబంలో ఉండదు. తర్వాత మూడవది, విలువలు, ధర్మము మరియు విలువలు, ఇంటెగ్రిటీని సూర్యుడే సూచిస్తాడు. వివాహంలో అడిగేటటువంటి నీ విలువ ఏంటి, కష్టకాలంలో కూడా నీవు నీతిని వదలకుండా ఉంటావా అనేది వస్తుంది. సూర్యుడు బలంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తిలో వివాహానికి సంబంధించి నిజాయితీ, ధర్మబద్ధమైనటువంటి దాంపత్యం ఉంటుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు మాత్రం భార్య కావాలండి, నాకేమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, నాకు అవసరం లేదు, డైవర్స్ తీసుకుంటాను, లేకపోతే వాళ్ళ పుట్టింటికి పంపించేస్తానంటే కుదరదు. ఆ మనిషికి మనిషిగా ఎవరు చూడరు. కష్టాల్లోనే కాదు, సుఖాల్లో మాత్రమే కాదు, కష్టాల్లో కూడా మనం తోడుగా నిలబడాలి. ఎందుకంటే వివాహంలో ఆ మంత్రాలలో ఉన్నటువంటి అర్థం అదే. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. 16 మంది దేవతలను ఆవాహన చేసినటువంటి అగ్నిగుండము చుట్టూ, హోమగుండము చుట్టూ పురుషుడు స్త్రీ యొక్క చేతిని తీసుకొని ప్రదక్షిణాలు చేస్తాడు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈమె చెయ్యి వదలను అనేటటువంటి ప్రామిస్ చేస్తాడు. స్త్రీ కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇతనినే అనుసరిస్తాను అనేది ఆమె ప్రామిస్ చేస్తాం. సో 2 ప్రామిస్లో ఆ రోజు వివాహంలోనే ఆగిపోతాయి. చెప్పాలంటే అవి అర్థాలు కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్పడానికి పురోహితుడికి టైం ఉండదు. అసలు కెమెరామెన్కి ఇచ్చేటటువంటి సమయం పురోహితుడికి ఉండదు. కాబట్టి అతను ఏం చెప్తాడు? సో ఇవన్నీ మనం ప్రామిసులు చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా చాలామంది ప్రభుత్వం విషయంలో కానీ, ధర్మం విషయంలో కానీ హక్కుల గురించి మాట్లాడతామండి. కానీ బాధ్యతలు ఎవరు పట్టుకోరు. నా బాధ్యత అనేది ఎవరికి తెలియదు. కాకపోతే నాకు అందరికీ హక్కుల విషయం గుర్తుంటుంది. ఇదే వచ్చిన సమస్య. వివాహంలో హక్కులు ఏ విధంగా ఉంటాయో బాధ్యతలు కూడా అంతే ఉంటాయి. బాధ్యతలను ఆచరించే వారికి మాత్రమే హక్కులపైన అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్ ఉంటుంది. లేకపోతే హక్కుల విషయం మాట్లాడడానికి లేదు.
ఆ ధర్మం విషయంలో కావచ్చు, సమాజం విషయంలో కావచ్చు. సో ఇక్కడ సూర్యుడు ఏం సూచిస్తాడు అంటే, సూర్యుడు బలంగా ఉంటే అతను నిజాయితీగా ఉంటాడు, ధర్మబద్ధమైనటువంటి దాంపత్యాన్ని కొనసాగిస్తాడు. సూర్యుడు బలహీనంగా ఉన్న, దోషంగా ఉన్న, ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్ తీసుకుంటారు. ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, కష్టం లేనప్పుడు ఒక మాట, కష్టం వచ్చినప్పుడు ఒక మాట. ఇలా మాట ఒకటి ఉంటుంది, చర్య ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది సాంసారిక జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళేటటువంటి ఒక సూచన కాదు. కాబట్టి సూర్యుడిని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. మరొకటి స్టేటస్ కాన్షియస్నెస్ అంటాం, ప్రతిష్ట. కొన్నిసార్లు దాంపత్యంలో శాంతి కంటే సమాజంలో పేరు చాలా పెద్దదిగా మారుతుంది. సూర్యుడు అహంకార స్థితిలో ఉన్నట్టయితే, అంటే కొద్దిగా బలహీనంగా ఉండడము, లేక పాపగ్రహాలతో సంబంధం ఉండడం, అప్పుడు ఎలా ఉంటుందంటే పార్ట్నర్ ఫీలింగ్ కన్నా రెప్యుటేషన్ చాలా ముఖ్యమైపోతుంది. ఇతరులు ఏమనుకుంటారేమో అనే భయంతోనే జీవితం కొనసాగించడం జరుగుతుంది. ఇది ప్రాచీన కాలంలో జరిగేవి. ఇప్పుడు ఏ విధంగా భార్యాభర్తల మధ్య వైషమ్యాలు, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ప్రాచీన కాలంలో కూడా అవి ఉండేవండి, ఇంకా ఎక్కువ ఉండేవి. ఎందుకంటే స్త్రీ పురుషులు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అప్పుడు లేదు. ఇప్పుడైనా అవకాశం ఉంది, వెనకటికి లేదు. అయినా కూడా సమాజం కోసమో, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ యొక్క ప్రతిష్ట కోసమో వాళ్ళు ఎవరిను, పాతకాలం మనం నాగేశ్వరరావు, రామారావు సినిమాలు చూస్తుంటాం. ఒకరిని ప్రేమించడం జరుగుతుంది, తల్లిదండ్రుల ప్రతిష్టను భంగం కలిగించకూడదని ఇంకోని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ వ్యథనే ఒక సినిమాగా తీస్తారు. ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం. పాపం వాళ్ళ లోపల ఒకటి ఇష్టం ఉంటుంది, బయటకు చెప్పుకోరు. ఎందుకంటే అమ్మా నాన్న ఏమనుకుంటారేమో, సమాజం ఏమనుకుంటుందో ఏమో అని పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ సమాజపు కట్టుబాట్లకు తల ఒగ్గి అలాగే ఉండిపోతారు, జీవితాన్ని కొనసాగిస్తారు. అక్కడ డైవర్స్ అనేది ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు ఉన్నట్టుగా పేపర్ నుంచి వచ్చే డైవర్స్లు అప్పుడు లేవు. ఎందుకంటే సమాజం అనేది ఒక భయం ఉండేది. సో ఇతరులు ఏమనుకుంటారేమో, ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైపోతుంది సూర్యుడు బలంగా ఉన్నట్టయితే, అంటే పాపగ్రహాల సంబంధం ఉన్నట్టయితే. అదే సూర్యుడు బలంగా ఉన్నట్టయితే, శుభంగా ఉన్నట్టయితే, పరిపక్వంగా ఉంటే సొసైటీ అంటే భయం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటెగ్రిటీ ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుంది, భాగస్వామి గౌరవాన్ని కాపాడేటటువంటి బుద్ధి ఉంటుంది. లేకపోతే కష్టం. ఎన్నోసార్లు ఇంట్లో అత్త కోడల సమస్య వచ్చినప్పుడు, అత్త ఏమైనా కోడలు అంటుందనుకోండి, కొడుకు భర్త అయిన వాడు ఎవరిది తప్పు ఉంటుందో వాళ్ళని వెనకేసుకు రావాలి. కానీ ఇతను సైలెంట్గా ఉండిపోతాడు, ఎవరి పరంగానో మాట్లాడు. ఇది ఎప్పుడవుతుందంటే సూర్యుడు బలహీనంగా ఉండడం, అంటే ధైర్యం లేనప్పుడు ఇలా సాగుతుంది. తర్వాత 7వ భావానికి సంబంధం వచ్చినట్టయితే సూర్యుడికి 7వ ఇంట్లో ఉండడం కానీ, 7వ ఇంటిని చూడడం కానీ, 7వ ఇంటి అధిపతితో ఉండడం కానీ ఇలా జరిగితే, ఒకవేళ ఆ సూర్యుడు శుభప్రదమైతే, శుభగ్రహాలతో ఉండి మిత్రక్షేత్రం ఏమైనా అయితే అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే జీవిత భాగస్వామి అథారిటేటివ్గా ఉంటుంది, చాలా ఒక గౌరవప్రదమైనటువంటి ఇంకొకరికి వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ లేదా సేవారంగం సంబంధం ఉంటుంది. ప్రొటెక్టివ్, భార్య కోసం లేదా భర్త కోసం ప్రొటెక్ట్ చేసేటటువంటి నేచర్ ఉంటుంది. వాడిద్దరిది డిగ్నిటీ బేస్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎప్పుడు సూర్యుడు శుభప్రదమై సప్తమానికి సంబంధం వచ్చినప్పుడు. అలా కాకుండా పాప సంబంధం వచ్చిందనుకోండి, ఒక్కటి ఈగో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయండి. అంటే నేనే ఎక్కువ, నువ్వు చాలా తక్కువ అనేది వస్తుంది. డామినెన్స్ పెరిగిపోతుంది, పవర్ స్ట్రగుల్, నాకే పవర్ కావాలి, నాకే విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ పేరుతో ఒకరినొకరు నియంత్రించుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇది స్మూత్గా వైవాహిక జీవితాన్ని తీసుకెళ్ళదు. కాబట్టి సూర్యుడి విషయంలో వివాహానికి సంబంధం ఏదైనా వచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఎస్పెషలీ ఆధునిక యుగంలో మనకు వచ్చేటటువంటి క్లాషెస్ కానీ, ఈగో క్లాస్ కానివ్వండి, విడాకులు కానివ్వండి, ఎక్కువగా వీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఆల్రెడీ మనిషికి కొద్ది కోపం ఉంటుంది, దాంట్లో సూర్యుడు కూడా బలంగా ఉన్నాడు అనుకోండి, అది ఇంకా మితిమీరిపోతుంది. మనం ఎన్నోసార్లు నేను ఒక ఉపమానాన్ని మీకు చెప్పేవాడిని. ముందే కోతికి అంటేనే ఒక లక్షణం ఉంటుంది. ఆ కోతి మందు తాగిందండి, ఇంకెలా ఉంటుంది, ఆ లక్షణం మరీ పెరిగిపోతుంది. ఆ మందు తాగినటువంటి కోతికి కొద్దిగా ఒక తేలు కుట్టిందండి, అది ఇంకా భయంకరంగా ఉంటుంది.
దానికి ఈ మధ్యనే కొద్దిగా భూతం కూడా పట్టిందంటే, అంటే ఒకదానిపైన ఒకటి పేరుకుపోతూ ఉంటుంది, ఇంకా దాని యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ ఇండివిజువాలిటీ అనేది బాగా పెరిగిపోయింది. మనం చదువుకున్నటువంటి చదువులు కావచ్చు, ఇంట్లో మనకు నేర్పించే యాటిట్యూడ్ కావచ్చు, వీటి వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అందులో భాగంగా సూర్యుడు కూడా జాతకంలో బలంగా ఉండి పాప సంబంధం ఉన్నట్టు అనుకోండి, ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సూర్యుడి విషయంలో వివాహానికి సంబంధించి మనం జాతకాలు చూసేటప్పుడు సూర్యుడిని చాలా ప్రత్యేకంగా చూడాలి. ఈ సూర్యుడి వల్లనే మనకు ఈగో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. అది విడిపోతుందా లేదా అనేది నెక్స్ట్ స్టెప్, ఆ యొక్క పార్ట్నర్ యొక్క జాతకం పైన ఉంటుంది. కానీ ఇది ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో సూర్యుడి ద్వారా వివాహంలో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రధానమైన పాఠాలు ఏంటంటే, అహంకారం లేకుండా గౌరవం ఉండాలి, ఆధిపత్యం లేకుండా నాయకత్వం ఉండాలి, గర్వం లేకుండా స్వాభిమానం ఉండాలి. ఇలా ఉన్నట్టయితేనే సాంసారిక జీవితం అనేది సాఫీగా సాగుతుంది. తర్వాత మనం చెప్పుకోవచ్చు, చంద్రుడు మనస్సుని, శుక్రుడు ప్రేమను సూచిస్తాడు, కుజుడు శక్తి లేదా కోపాన్ని సూచిస్తాడు, బుధుడు సంభాషణ, గురువు ధర్మాన్ని సూచిస్తాడు, శని వచ్చి సహనాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తాడు, రాహుకేతువులు కోరికలను, వైరాగ్యాన్ని సూచిస్తారు. కానీ సూర్యుడు మాత్రం స్వాభిమానం, అహంకార నియంత్రణను సూచిస్తాడు. ఇది వివాహానికి చాలా ముఖ్యం. వివాహానికి అందుకే చాలాసార్లు సూర్యుడు సహకరించడం జరగదు. ఎందుకంటే సూర్యుడు సూచించేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి శుభంగా ఉన్నప్పుడే మనిషికి చాలా వాల్యూస్ తీసుకొస్తాయి. అది శుభంగా లేకపోయినా, లేకపోతే బలంగా ఉన్నా, విపరీతమైనటువంటి ఉచ్చస్థానంలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము ఉన్నా కూడా, ఎలాంటి శుభ సంబంధం లేదనుకోండి, అప్పుడు అది ఈగోకి దారితీస్తుంది. ఇది వివాహానికి, స్టెబిలిటీకి మంచిది కాదు అని చెప్తారు. కాబట్టి ఇంకొకటి మనం ఇంక కొద్దిగా చర్చించినట్టయితే, సూర్యుడు వివాహానికి సంబంధించి అంటే సప్తమ స్థానానికి సంబంధం రావాలి. అలా సంబంధం వచ్చినప్పుడు ఆ సూర్యుడు బలంగా ఉంటే ఎలా ఉంటుంది, బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, అతి బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. దాంపత్య అంటే వాటి మనం చర్చించుకున్నాం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మీకు నేను చెప్తాను. ఇవన్నీ కూడా మనము ఇవాళ ఉన్నటువంటి కుటుంబాలలో మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. దీనికి తోడు సినిమాల్లోనూ, సీరియల్లోనూ ఇది మనకు కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపిస్తుంది. సో సూర్యుడు ఒకవేళ బలహీనంగా వివాహానికి సంబంధం వచ్చి ఒకవేళ బలహీనంగా ఉంటే అప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది మనం కొన్ని సందర్భాలను చూసి చూడొచ్చు. సో ఈ వివాహానంతరం అథవా వివాహాని కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయం ఏర్పడుతుంది అతనికి. నువ్వే చెప్పు, నేను డిసిషన్ తీసుకోలేను. ఒకరినొకరు ఇలా వాదించుకుంటూ ఉంటారు. నిర్ణయం తీసుకోవడంలో భయం. ప్రేమించుకుంటారు, మీ ఇంట్లో నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ఇలాగే భయపడుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఏదైనా చేయాలన్నా కూడా నువ్వే చెయ్యి, నాకంత నేను చేయలేను, ఈ విధమైనటువంటి భావనలు ఏర్పడతాయి. అదేవిధంగా అవమానమైనా కూడా మౌనంగా భరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు సూర్యుడు బలహీనంగా ఉంటే వాళ్ళు ప్రతిఘటించలేరు వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో పీస్ ఉంటే చాలు అని వెంటనే సారీ చెప్పేస్తారు. వాళ్ళకి చెప్పాలని ఇష్టం ఉండదు, అయినా కూడా సారీ చెప్తారు. సూర్యుడు బలహీనంగా ఉంటుంది. సూర్యుడు బలంగా ఉంటే ఎవరు చెప్పరు, వాడిది తప్పు ఉన్నా కూడా చెప్పరు. తర్వాత కుటుంబ ఆర్థిక విషయాల్లో బాధ్యత నుంచి తప్పించుకోవడం జరుగుతుంది ఇప్పుడు సూర్యుడు బలహీనంగా ఉంటే. తర్వాత నా మాట ఇది, నా డెసిషన్ ఇది అని చెప్పడానికి కూడా చాలా కష్టపడుతుంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకరితో ఒకరు చెప్పాలంటే నాకు ఇలా అనిపిస్తోందండి అంటారు, కానీ ఇది నా మాట, నా అభిప్రాయం ఇది అని చెప్పడానికి ధైర్యం అనేది ఉండదు. తర్వాత పెద్దల ముందు భార్యని కానీ భర్తని కానీ డిఫెండ్ చేయరు. నా భార్యదేం తప్పుంది, నా భర్తదేం తప్పుంది, మీరు అనవసరంగా ఎందుకంటారనేటటువంటి డిఫెండ్ చేసేటటువంటి శక్తి వీళ్ళకు ఉండదు. ఎప్పుడు సూర్యుడు వివాహానికి సంబంధం వచ్చి బలహీనంగా ఉన్నప్పుడు. తర్వాత స్పౌస్ స్ట్రాంగ్ అయితే షాడో రోల్లోకి వెళ్ళిపోతారు. చాలా భార్య చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు ప్రవర్తిస్తారంటే నిజంగా స్ట్రాంగ్గా ఉండరు, షాడో రోల్ అంట. సో తరచూ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. డిపెండెన్సీ బాగా పెరిగిపోతుంది, భర్త పైన కానీ భర్తకు భార్య పైన కానీ. ఈ జాతకంలో ఎవరికి ఈ యొక్క లక్షణం ఉన్నా కూడా వారికి ఈ లక్షణాలు కనిపిస్తాయి.
సో గౌరవం లోపం అనిపించినా కూడా నొప్పి లోపలే దాచుకుంటారు. ఎప్పుడు? సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు. ఈ లక్షణాలని మనం చూసి నేర్చుకోవచ్చు. సూర్యుడు బలహీనంగా ఉంటే ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సూర్యుడు బలంగా ఉంటే, మెచ్యూర్డ్ పరిపక్వతంగా ఉంటే, అంటే దానికి శుభగ్రహాల సంబంధం వస్తే, అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇవాళ చూడొచ్చు. చూస్తే ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏవైనా వివాహానంతరం కానివ్వండి, వివాహానికి ముందు కానివ్వండి, వాళ్ళ డిసిషన్ చాలా స్పష్టంగా ఉంటాయి. అదేవిధంగా భార్యకి లేదా భర్తకి జెన్యూన్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను బాస్ కాదు, మన ఇంట్లో ఎవరు బాస్ కాదు, మనమంతా ఒక టీం లాగా, మనమిద్దరూ కలిస్తేనే ఈ కుటుంబం అనేది ముందుకెళ్తుంది అనేటటువంటి భావన ఉంటుంది. వాళ్ళకి బౌండరీస్ ఉంటాయి, కానీ కఠినంగా కాదు. స్పౌస్ డిగ్నిటీని కాపాడడం అనేది ఉంటుంది. కుటుంబాన్ని ఒక డైరెక్షన్ తీసుకెళ్లడం అనేది ఉంటుంది. మాటలు తక్కువైనా కూడా, తక్కువ మాట్లాడినా కూడా వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో జగడానికైనా దాంట్లో ఈగో తగ్గించి రికౌన్సిల్ చేసుకుంటారు, పరిశీలించుకుంటారు ఒకసారి. తర్వాత భార్యాభర్త వాళ్ళ వాళ్ళ గ్రోత్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అథారిటీ ముఖ్యం కాదు, కానీ స్టెబిలిటీ చాలా ముఖ్యం. ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ అధికారాన్ని ప్రదర్శించడం అనేది ఉండదు. ఎప్పుడు సూర్యుడు శుభంగా ఉన్నట్టయితే, బలంగా ఉన్నట్టయితే. తర్వాత ఒకవేళ సూర్యుడు అతి బలంగా ఉన్నాడు అనుకోండి, ఓవర్ స్ట్రాంగ్ అంట, ఉచ్చస్థానంలో ఉండడం, స్వక్షేత్రంలో ఉండడం, ఎలాంటి శుభగ్రహాల సంబంధం లేకుండా ఉండడం, కొన్నిసార్లు పాపస్థానాలలో ఉండడం. స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ శత్రుక్షేత్రమో పాపక్షేత్రమో అయింది. అలాంటి సందర్భాల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఇందులో ఏమంటాడు? నా మాటే చివరి మాట, నేను ఫిక్స్ అయిపోయానంతే, మీరంతా, నేను ఇంకెవరి మాట వినను. ఈ విధమైనటువంటి ధోరణి కుటుంబంలో పనికిరాదు. సాఫీగా సాగడానికి ఉపయోగించు, అవసరం, అది సాగదు. ఒకవేళ ఎవరైనా భర్త కానీ భర్త భార్య కానీ కొన్ని విషయాల్లో అంగీకరించకపోతే చాలా ఇన్సల్ట్గా భావిస్తారు. కంట్రోలింగ్ టెండెన్సీ అలా ఏర్పడుతుంది. ఒకవేళ క్రిటిసైజం చేశారనుకోండి, తట్టుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తారు. అపాలజీ చెప్పడం ఈగో వల్ల చాలా కష్టం అవుతుంది. క్షమాపణలు ఉండవు. రెస్పెక్ట్ అనేది ఒబీడియన్స్ అనుకుంటారు వీళ్ళు. సొసైటీ ఇమేజ్ కోసమే భార్య పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. భార్య భర్త ఈ యొక్క స్పౌస్ ఫీలింగ్స్ కన్నా వాళ్ళకి స్టేటస్సే చాలా ప్రధానమవుతుంది. నేనే కరెక్ట్ అనేటటువంటి ఆటిట్యూడ్ పెరిగిపోతుంది. పవర్ స్ట్రగుల్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇది అతి బలంగా ఉండేటటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా మన వైవాహిక జీవనంలో వ్యవస్థలో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి సూర్యుడి విషయంలో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వివాహానికి సూర్యుడు సంబంధం ఉన్నట్టయితే, ఒక చిన్న విషయం, శుభగ్రహం సంబంధం వచ్చినట్టయితేనే బాగుంటుంది. శుభగ్రహాల సంబంధం లేదనుకోండి, అది ఒకవైపు లాగేస్తుంది. ఈగో, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు ఈగో వైపుకి వెళ్ళిపోతారు. అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని తగ్గించేస్తుంది. క్రమేణా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాడనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పలచబడుతూ వస్తుంది. ఇది అంత మంచిది కాదు. తర్వాత ఇంకో విషయం మనం చూడాలంటే, సూర్యుడు శుక్రుడికి ఉన్నటువంటి సంబంధం ఏమైనా వస్తే, కళత్రకారకుడు శుక్రుడు. ఇప్పుడు వివాహం అనేది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమన్వయం, ప్రేమ, ఇవన్నిటికి సంబంధించిన గ్రహాలు రెండండి. ఒకటి శుక్రుడు, ఇంకొకటి చంద్రుడు. మానసికమైనటువంటి అటాచ్మెంట్ని చంద్రుడు సూచిస్తే, శారీరకమైనటువంటి అటాచ్మెంట్ లేక ఆకర్షణను శుక్రుడు సూచిస్తాడు. వివాహం అనేది కేవలం మానసికంగా ప్రేమించుకోవడం కాదు, శారీరకంగా దగ్గర అవ్వడం అనేది ఉంటుంది. దానికి శుక్రుడు ప్రధానం. ఇవాళ మన వివాహం అనేది చేసే ఉద్దేశమే ఎందుకు? సత్సంతానం కలగాలని. సంతానం అంటే చాలామంది సత్సంతానం కోసం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఈ కాలంలో. సంతానం కోసమే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటామండి, సంతానం అక్కర్లేదంటే మేమిద్దరు చక్కగా చాలా దూరంగా ఉంటాం, అలా ఎవరు అన్నారు. మొదట కావాల్సింది ఏంటి? శారీరకమైనటువంటి సౌఖ్యం. దానికోసమే ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో వివాహాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ధర్మ వివాహాలు పోయాయి, ప్రాజాపత్య వివాహంతోనే అంతరించిపోయింది. గాంధర్వ వివాహం నుంచి శారీరక సౌఖ్యం కోసమే పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క కామము లేకపోతే శారీరక సౌఖ్యం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది.
కాబట్టి శుక్రుడు ప్రధానంగా తీసుకుంటాం. రెండవది చంద్రుడిని కూడా తీసుకోవాలి. చంద్రుడు అంటే ఏంటి? ప్రేమ. మనకు సినిమాలో చూపిస్తుంటాడు కదా, కాలేజీలో చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, చూడగానే ఒకరు మనసులు కలవడం, దీన్ని చంద్రుడు సూచిస్తాడు. ఒకవేళ ఈ రెండు విషయాల్లో కూడా సూర్యుడి సంబంధం వచ్చిందనుకోండి, ఈగో క్లాష్ ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా ఈగో క్లాష్ అనేది స్వార్థం పెంచేస్తుంది. స్వార్థం పెరిగిందనుకోండి, ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమ అంటే త్యాగం. స్వార్థం పెరిగిందనుకోండి, త్యాగం ఉండదు, నా యొక్క సుఖమే నాకే అని వస్తుంది. అది దీర్ఘకాలికంగా ఈ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సూర్యుడు శుక్రుడితో సంబంధం ఏర్పడితే, సూర్యుడు అహాన్ని, గౌరవాన్ని, ధర్మాన్ని, ప్రభావాన్ని సూచిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, సుఖాన్ని సూచిస్తాడు. లవ్ ప్లస్ ప్రైడ్, ఇది రెండు కూడా వివాహానికి చాలా ఇంపార్టెంట్. ప్రేమను ఉండాలి, ప్లస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది తక్కువైనా కూడా జీవితం నిలబడడం కష్టం. మనం పాజిటివ్ సైడ్గా తీసుకుందాం. సూర్యుడు శుక్రుడు ఇద్దరి మధ్య శుభ సంబంధం ఉన్నట్టయితే, ఇద్దరు కలిసి ఉంటే శుభగ్రహాల సంబంధం ఉంటాయి. సామాన్యంగా చూస్తే సూర్యుడు శుక్రుడు ఇద్దరు శత్రువులే, అయినా కూడా శుభగ్రహ సంబంధం వచ్చిందనుకోండి, ధర్మం పైన నిలబడుతుంది. ఇలా ఉన్నట్టయితే స్పౌస్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఒక మంచి పుష్పం, రోజా పువ్వు పైన సూర్యకిరణాలు పడ్డాయనుకోండి, ఎంత అందంగా కనిపిస్తుంది. అదే రాత్రిపూట కూడా రోజా పువ్వు ఉంటుంది. వెలుగులైనప్పుడు రోజా పువ్వే, కానీ ఏమంత మనకు ఆకర్షణీయంగా కనిపించదు. దానిపైన ఒక లైట్ వేసామనుకోండి, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. ముఖం పైన ఒక కళ అంటాం కదా, అదే సూర్యుడు. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మంచిది, స్పౌస్తో చాలా ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది. కానీ మనం ఒక మాట వినుంటాం, భార్య రూపవతి శత్రువు అంటాం. ఈ కాలంలో, ఆ కాలంలో కాదు, ఈ కాలంలో. ప్రాచీన కాలంలో అయితే మాతృవత్ పరధారేషు అంటారు. ప్రతి భార్యను కాకుండా మిగిలిన అందరిలో కూడా మాతృత్వాన్ని చూడాలని ఒక స్టేట్మెంట్ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ వల్ల ఏం చేస్తారు, ఎవరైనా ఆకర్షణంగా అందంగా కనిపించినా కూడా తల్లిలాగా భావించేవాళ్ళు. కాబట్టి పెద్దగా వికారాలు ఏం కలిగేవి కావు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అది పోయింది. భార్యను తప్ప, లేదా భార్యను కూడా వదిలేసేయండి, ఇంట్లో ఒక తల్లి, సొంతంగా చెల్లి, అక్క, వీళ్ళని తప్ప మిగిలిన వారినంతా కూడా వాళ్లకు విచిత్రమైనటువంటి వికార భావాలతో చూసేటటువంటి ఒక ఆధునిక యుగంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఒకవేళ ఈ సూర్యుడు శుక్రుడు బలంగా ఉన్నాడనుకోండి, మంచి ఆకర్షణీయమైనటువంటి భార్య, మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉన్నటువంటి భర్త రావడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళపైన పడతాయి. మంచి భార్యను చూస్తాం అనుకోండి, మనం మాత్రమే చూస్తామా ఏంటి, అందరూ చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, వీటికి అనుమానాలు పెరుగుతాయి, ప్రశాంతంగా బతకలేడు. కాబట్టి సూర్యుడు శుక్రుడు సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అది తలనొప్పి తెచ్చిపెట్టేది. మంచి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది, మనం మాత్రమే చూస్తామేంటి, అందరూ చూస్తారు. ప్రతి ఒక్కడికి ఆమెను చూడగానే వివిధ రకమైన వికారాలు ఏర్పడతాయి. ఆ వికారాలు తలుచుకుంటే మనకు నిద్ర వస్తుందా? నిద్రపోలేము, అది కష్టం. స్పౌస్ అనేది ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్ సైడ్ ఉన్నట్టయితే రిలేషన్షిప్లో ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది. ఆర్ట్, బ్యూటీనెస్, మ్యూజిక్, ఇవి చాలా ఇష్టపడ్డాం. మంచి సోషల్ ఇమేజ్ ఉంటుంది. క్వాలిటీ స్టైల్ ఒక లక్ష్యంగా ఏర్పడుతుంది. పార్ట్నర్ని ప్రొటెక్ట్ చేయడం, కేరింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లౌకిక సుఖంలోనే మునిగిపోతారు. మన జీవితం అంటే ఒట్టి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇదే అయిపోతుంది. కానీ ఇక మన జీవితంలో ఇంక సాధించేది ఏం ఉండదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది. లౌకిక సుఖభోగాలను తేలియాడడం జరుగుతుంది. కానీ నెగిటివ్ సైడ్ కూడా మనం చూడాలి. నెగిటివ్ సైడ్ తీసుకున్నట్టయితే అహంకారము వర్సెస్ ప్రేమగా మారిపోతుంది. ఇది లవ్ ప్లస్ ప్రైడ్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఐ డిజర్వ్ ద బెస్ట్, నాకే చాలా మంచిది దక్కింది అనేటటువంటి ఒక యాటిట్యూడ్ పెరుగుతుంది. నాకు అన్నిటికీ బ్రాండే ఉండాలి, నాదే పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్క దాంట్లోనూ చాలా హయ్యెస్ట్ వాళ్ళు చూస్ చేసుకుంటారో
అట్ ద సేమ్ టైం వాళ్ళు పర్ఫెక్షన్ విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ అవ్వరు. నాకు ఇంత మంచి ఇలా ఉండాలి, నేను చేసుకోబోయే అమ్మాయి ఇలాగే ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, మినిమం అంబానీ ఇంట్లో పుట్టుండాలి, ఇంత చదువు ఉండాలి, విదేశాల్లో ఉండాలి, ఇన్ని సెలెక్షన్స్ చెప్తాడు కదా. డబ్బు ఉందనుకోండి దొరుకుతారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళు ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వివాహం ముందు ఎవరు పర్ఫెక్షన్ అని చూడరు, వివాహానంతరం పర్ఫెక్షన్ అనేది లెక్క పెడతారు. మనం ఎన్నో చూస్తుంటాం కదా, సినిమాలు హీరోలు కావచ్చు, పెద్ద పెద్ద ధనికుల ఇళ్లలో కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళు చాలా అందరికీ సమాజంలో అందరికంటే చాలా పర్ఫెక్ట్ ప్రైడ్గా ఉన్నటువంటి ఒక భార్యని కానీ భర్తని కానీ పొందాలని ఉంటుంది. అట్ ద సేమ్ టైం వివాహానంతరం ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? పర్ఫెక్ట్ కోసం మనం చూసామనుకోండి, ఇంకొకరి స్వేచ్ఛను హరించడం అనేది జరుగుతుంది. అది ఎవరు ఒప్పుకోరు. ఈ కాలంలో అయితే అస్సలు ఒప్పుకోరు. నా స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగిస్తున్నావు అంటారు, భార్య అయినా సరే భర్త అయినా సరే. అప్పుడేమవుతుంది, విడాకులు ఏర్పడతాయి. సో సూర్యుడికి శుక్రుడికి ఉన్నటువంటి సంయోగం వల్ల ఒకవేళ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టయితే అది ఎక్కువ రోజులు ఆ సంసారం అనేది నిలబడదు. సూర్యుడు శుక్రుడు సంబంధం ఉండి, కొద్దిగా ఆస్తిపాస్తులు ఉండి, కొద్దిగా ఫ్రీడము, సమాజం పట్ల అంత గౌరవం లేకపోవడం, లేకపోతే సమాజాన్ని పట్టించుకోకపోవడం, ఇలా ఉందనుకోండి, ఆ సంసార బంధం ఎక్కువ రోజులు నిలబడదు. ఎందుకంటే పర్ఫెక్ట్నెస్ కోసం చూస్తారు, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. తర్వాత పొసెసివ్నెస్, జలసీ చాలా ఇది నాదే, నువ్వు నా భార్య అయితే ఇలాగే ఉండాలి, నా భర్త అయితే ఇలాగే ఉండాలని ఒక పొసెసివ్నెస్ వచ్చేస్తుంది, అది పెరిగిపోతుంది. అదే చూడండి, బయట ఉన్న వాళ్ళ స్త్రీలైతే అందరూ కూడా చాలా ఫ్రీగా ఉండాలి, కానీ తన భార్య మాత్రం ఇంట్లో చాలా చక్కగా ఉండాలి. బయట వాళ్ళు ఒకలాగా ఊహించుకుంటాడు, ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకలాగా ఊహించుకుంటాడు. పెళ్లి కాకముందు భార్య చాలా ఆమె ప్రేమించినటువంటి ఆమె చాలా ఫ్రీగా ఉండాలి, అందరితోనూ మాట్లాడాలి, చాలా చక్కగా అన్ని చోట్లకు రావాలి అని ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆ సిద్ధాంతాలను ఒప్పుకోడు, మారిపోతుంది. ఇంటెగ్రిటీ లేకుండా పోవడం అంటే ఇది అధికంగా ఉంటుంది. లవ్ కన్నా ఇమేజ్ ముఖ్యమైపోతుంది, లగ్జరీ ఎక్స్పెన్సెస్ పెరగడం. సో ఇవన్నీ కూడా సూర్యుడికి శుక్రుడికి సంబంధం ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి సూచనలు. ఇవి ప్రత్యేకంగా దీని ఒక రకంగా డివర్స్కి దారి అయిపోతుంది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే, డిసిప్లైన్ ఉన్నట్టయితే, సమాజానికి ఒక హద్దు ఉంది, సమాజం ఏమనుకుంటుందో ఏమో, పెద్దలు ఏమనుకుంటారో ఏమో, పిల్లలు జీవితం పాడైపోతాయి, ఇలాంటి ధోరణులు ఉంటే తప్ప ఇలాంటి బంధాలు నిలబడవు. కాబట్టి వివాహాల్లో మనం చూసే పార్ట్నర్ సెలెక్ట్ చేసే విషయంలో సూర్యుడికి శుక్రుడికి ఏమైనా సంబంధం ఉందా అని చూసుకోవాలి, శుభగ్రహాల సంబంధం ఉందని చూసుకోవాలి. ఇది ఇవాల్టి కాలంలో చాలా ముఖ్యమైనది. రెండవది, సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి సంయోగం. సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి సంయోగం కూడా ప్రేమ అనే దాన్ని నిలబెడుతుంది. ప్రేమ వివాహానికి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ప్లస్ మైండ్. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఐడెంటిటీ అనేది బలంగా ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవడం అనేది చాలా పెరుగుతుంది. ఫ్యామిలీ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది, ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి నేచర్ ఏర్పడుతుంది, ఇద్దరూ కలిసి ఉండాలనేటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది. హోము, ఫ్యామిలీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరుగుతాయి, డిగ్నిటీ బేస్డ్ మ్యారేజ్ అవుతుంది. అదే నెగటివ్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఈగో ఎమోషనల్ అయిపోతుంది, ఎమోషనల్ ఒక ఈగో లాగా మారిపోతుంది, చిన్న మాటకి హర్ట్ అయిపోతాం. మనం చూస్తూ ఉంటాం, ప్రేమించుకుని ఉంటారు, చాలా వాళ్ళది ఒక 7 నుంచి 8 సంవత్సరాల ప్రేమ. ఆ ప్రేమలో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, ఇద్దరు మళ్ళీ కోపగించుకోవడం, ప్రేమించుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, మౌనంగా ఉంటారు, మళ్ళీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు, మళ్ళీ ఇద్దరు మాట్లాడడం, మళ్ళీ గొడవ పడడం. చూస్తే ఒక నెలకు 4-5 సార్లు గొడవ పడి మౌనంగా ఉండడం జరుగుతుంది, స్విచ్ ఆఫ్లు చేసుకోవడం, మెసేజ్లు పెట్టకపోవడం. తర్వాత 2-3 రోజుల తర్వాత కోపం తగ్గిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయడం, సారీ నన్ను క్షమించరా, ఇలా మెసేజ్ చేసుకోవడం, మళ్ళీ ప్రారంభం అవడం, ఇలాంటివి అనమాట. ఇక్కడ ఏమవుతుంది, చిన్న విషయానికే త్వరగా హర్ట్ అయిపోతారు.
సూర్యుడు చంద్రుడికి సంబంధం వచ్చినట్టయితే, చంద్రుడితో ఉండడం, చంద్రుడిని చూడడం ఇలాంటివి జరిగినట్టయితే త్వరగా ఏదైనా మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. త్వరగా హర్ట్ అయిపోతారు వాళ్ళు. మూడ్ స్వింగ్తో ఈగో కూడా స్వింగ్ అయిపోతుంది. సో పార్ట్నర్స్ యొక్క మాట ఎలా ఉంటుందంటే అటాక్ లాగా కనిపిస్తుంది. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. మనకేమైనా కాదు నచ్చలేదు అనుకోండి, నేను ఈ పని చేయను, నువ్వు ఇలా చేస్తేనే నేను చేస్తాను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. నాకు బాధ అనే విషయం ఒక పవర్ఫుల్ టూల్గా వాడతారు. నీకేంటుంది, నాకు నా సమస్య అనేది, నా బాధ నాది, నా బాధకు నువ్వు వాల్యూ ఇవ్వు, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. పేరెంట్స్ ఈగో ఇన్వాల్వ్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఇది అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా ఇవాల్టి రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సూర్యుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఈ యొక్క డైవర్సులు, కోర్టు ద్వారా వచ్చే డైవర్సుల్లో ఎక్కువ భాగం ఈగో క్లాషెస్ వల్ల సమాజంలో తన యొక్క డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతోంది అనేటటువంటి ఒక బాధతో డైవర్స్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో సూర్యుడు శుభంగా ఉండాలి. లేకపోతే సప్తమానికి సంబంధించి శుక్రుడు చంద్రుడికి సంబంధించి ఎలాంటి సంబంధం సూర్యుడికి రాకూడదు. ఒకవేళ వచ్చిందనుకోండి శుభప్రదంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు సమాజంలో కొద్దిగా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వాలి, నాకే కావాలి, కొద్దిగా ఈగోనెస్ అనేది పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళ పార్ట్నర్గా ఉండాలంటే లేజీనెస్గా ఉండాలి. అలాంటి ఒక ఈగోయిస్టిక్గా ఉన్నటువంటి అబ్బాయికి లేజీగా ఉన్నటువంటి అమ్మాయి కానీ, అంతగా మెచ్యూర్ కానటువంటి అమ్మాయి కానీ అయితే వాళ్ళది ఎక్కువగా అర్థం కాదు. వాళ్ళు కొద్దిగా తట్టుకొని ఉంటారు. కొద్దిగా సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉండాలి. ఒక మంచి చదువుకున్న అమ్మాయి, మంచి సోషల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వీటితో పాటు ఉంటారు. నువ్వు లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉందనుకుంటారు. అదే ఒక సమాజానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు అయితే అందరితోనూ మధ్య ఎవరేమనుకుంటారో ఏమో అనుకుని ఒక 4 గోడల మధ్య సంసారం చేస్తారు. అది కూడా చాలా కష్టంగా సంసారం చేయటం జరుగుతుంది. ఈ కాలంలో అయితే అలాంటి వాళ్ళు చాలా తక్కువ. వెనకటికైతే భార్యాభర్త ఇద్దరి మధ్య సమన్వయం లోపించినా కూడా సమాజంలో విలన్స్ అవ్వడం ఇష్టం లేకుండా వాళ్ళు ఏదో గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చారు. ఒక ఏజ్ తర్వాత ఇంకా పిల్లలే జీవనం, భర్త అంటుంటాడు, పోతుంటాడు, అవన్నీ పట్టించుకుంటే జరుగుతుందని ఎంతమంది కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇవాల్టి రోజుల్లో అలా చాలా కష్టం. తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వడం ఉండదు, పిల్లలకు అస్సలు వాల్యూ ఇవ్వడం ఉండదు. తల్లిదండ్రులు వదిలేసేయండి, చిన్న పిల్లలున్నా కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కోర్టుకి వెళ్ళి కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరినొకరు చంపుకునే స్థితిలో ఉన్నారు. పిల్లలు ఏమైపోతారే అని తెలియకుండా చంపుకునేటటువంటివి మనం ప్రతిరోజు వార్తాపత్రికలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరము. ఇక్కడ ఒక సమరైజ్ లాగా మనం చూసినట్టయితే సూర్యుడు బలహీనమైతే సెల్ఫ్ వర్తినెస్ తగ్గిపోతుంది, సైలెన్స్, డిపెండెన్సీ పెరుగుతుంది. ఇది వివాహానికి మంచిదే. ఈగో లేకపోవడం, ఇంకొకరి భార్య పైన భర్తకి, భర్త పైన భార్యకి డిపెండెన్సీ ఉండడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడుతుంది. అది కష్టంగా ఉన్నా కూడా నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే డిపెండెన్సీ లేకపోతే వివాహ బంధం నిలబడదు. పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారిని అందరూ ఎక్కడ చూస్ చేసుకోగలరు? దొరకాలి కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, కొద్దిగా సూర్యుడు వీక్గా ఉంటే మంచిది. సూర్యుడు బలంగా ఉంటే ప్లస్ శుభంగా ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ స్టేబుల్గా ఉంటుంది. సూర్యుడు బలంగానూ ఉండాలి, శుభంగానూ ఉండాలి. అలా కాకుండా సూర్యుడు అతి బలంగా ఉండి శుభగ్రహాల సంబంధం లేదనుకోండి, డామినేషన్, పవర్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఈగో క్లాషెస్ ఏర్పడతాయి. తర్వాత సూర్యుడు శుక్రుడికి సంబంధం వచ్చిందనుకోండి, లవ్, ఈగో ఒక పరీక్షగా మారిపోతుంది. అందుకే సూర్యుడికి సప్తమానికి సంబంధించి వస్తే చాలా రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. సూర్యుడు చంద్రుడితో సంబంధం వస్తే ఎమోషను ప్లస్ ఈగో మిక్స్, ఒక రకంగా చిన్న విషయాలకి హర్ట్ అయిపోవడం, పొసెసివ్నెస్, ఓవర్ పొసెసివ్నెస్ అంటాం. ఇది నాదే అంటే ఏంటి, నేను చెప్పినట్టే వినాలి, నా భార్య నేను చెప్పినట్టే వినాలి, నా భర్త నేను చెప్పినట్టే వినాలి అనేటటువంటి ఒక పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. ఇది జీవితాన్ని చాలా రిస్క్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి సూర్యుడి వల్ల ఇంత విషయం ఉంది. మిగిలిన గ్రహాల ద్వారా కూడా చిన్నపాటి సమస్యలున్నా కూడా అది సర్దుకుపోయేటటువంటి గుణం ఉంటుంది.
సూర్యుడి యొక్క బలంగా ఉన్నట్టయితే ఆ జాతకాలలో సర్దుకుపోయేటటువంటి గుణం ఉండదు. ఎప్పుడైతే సర్దుకుపోయేటటువంటి గుణం ఉండదో ఆ యొక్క బంధాలు ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా నిలబడవు. డైవర్స్ అనేది వస్తుంది. అది కోర్టు నుంచే ఇచ్చే డైవర్సా, లేదా మనకు మనంగా తీసుకునే డైవర్సా, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. డబ్బు ఉందనుకోండి, కోర్టు నుంచి డైవర్స్ తీసుకోవచ్చు. డబ్బు లేదు, సమాజానికి భయపడ్డాం అనేది అంటే మనగా ఇంటర్నల్గా డైవర్స్ ఏర్పడుతుంది. అది ఎవరికి కనిపించదు. మనం నేర్చుకున్నాక అష్ట వియోగ పద్ధతులని స్లీప్ డైవర్సు, గ్రే డైవర్సు, సైలెంట్ డైవర్సు, కో పేరెంటల్ డైవర్సు, ఇలాంటి 8 డైవర్స్ మనం చూసాక అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఇది సూర్యుడికి సంబంధించి. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దామండి. జాతకాన్ని ఏ విధంగా పరిశీలించాలి అనేటటువంటి విషయంలోకి వెళ్దాం. ముందుగా దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయండి. మొదట మన జాతకంలో ఏం చూడాలి అనేది మొదట నేర్చుకున్నాం. వివాహాన్ని జాతకంలో ఎలా చూడాలి. రెండవది దోషాలు ఎలా చూడాలి. మూడవది ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనం ఒక స్టాటిస్టికల్ మెథడ్ ద్వారా చేస్తాం. దాన్ని అష్టకూటాలు, దశకూటాలు, ద్వాదశ కూటాలు అంటాం. ఎన్ని గుణాలు వచ్చాయండి, ఏ కూటాలు వచ్చాయని అంటుంటాం కదా. ఇది వాళ్ళిద్దరి ప్రేమను సూచించడం ఈ యొక్క వేరు కోణాలలో. ఇప్పుడైతే మనం అలా జాతకాలను చూసి అలా ముక్కు మొహాలు తెలియని వాడిని ఎలా చేసుకుంటామండి. 1 సంవత్సరం పాటు ప్రయాణిస్తాం, నచ్చితే చేసుకుంటా, లేకపోతే మానేస్తాం. అదే వెనకటికి వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వీళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుందనేది ఊహించేయడానికి ఒక పద్ధతి ఉండేది. దాన్ని అష్టకూటాలు అంటాం. దాని గురించి మనం చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం వివాహ విషయంలో ఒకరి జాతకం చూస్తాం. 2 జాతకాలని ఎలా చూడాలి, కంపేర్ చేయాలి, ఆ పద్ధతులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. మిగిలినదైతే చాలా చిన్నది. విద్య, ఉద్యోగము, ధనము ఇవన్నీ చాలా చిన్నవి. వివాహము తర్వాత సంతానం ఇది చాలా పెద్ద టాపిక్స్. ఈ జీవితం అంతా నిలబడేది దీనిపైనే కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ శ్రద్ధతో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మనం కళత్ర స్థానాన్ని ఏ విధంగా పరిశీలించాలని వెళ్దాం. ఇప్పుడు మనం విద్య, ఉద్యోగము, ధనస్థానం అనేది చూసాం ఇంతకుముందు. విద్యాస్థానాన్ని చూసేటప్పుడు విద్యాస్థాన బలము, విద్యాకారకుడి యొక్క బలము, విద్య అధిపతి యొక్క బలం చూసాం. అదేవిధంగా ఉద్యోగ స్థానానికి సంబంధించి దశమ స్థాన బలము, దశమకారక బలము, దశమాధిపత్య బలం మూలభూతమైనటువంటి సూత్రం అయితే ఇది అన్నిటికీ. ఇచట కూడా వివాహానికి సంబంధించి ఒక జాతకం చూడాలి, వివాహ యోగం ఎలా ఉంది అని చూడాలంటే వివాహ యోగం ఒకటే కాదండి, వివాహానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా మీరు చూడాలంటే దానికి సప్తమ స్థాన బలము లేదా కళత్ర స్థాన బలము, కళత్ర కారక బలము, కళత్ర ఆధిపత్య బలము చూస్తాం. అన్ని ప్రశ్నలు దీన్ని చూస్తాం. కానీ మనం వేసుకునేటటువంటి ప్రశ్నను బట్టి ఈ మూడిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలని మనం చూసుకోవాలి. చెప్తాను. ముందుగా కళత్ర స్థాన బలం అంటే ఏంటి, కళత్ర స్థానం ఇప్పుడు లగ్న స్థానం అంటే ఏంటి, నా గురించి, నా యొక్క రూపము, నా వాతావరణము ఇవన్నీ సూచిస్తుందిగా. అదేవిధంగా కళత్ర స్థానం అంటే భార్య లేకపోతే భర్త యొక్క లగ్నం, ఆమె ఎక్కడ పెరిగి ఉంటుంది, ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఆమె వర్చస్సు ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క వర్చస్సు ఏ విధంగా ఉంటుంది, వివాహానంతరం జీవితం ఎలా సాగుతుంది, ఇవన్నీ కూడా కళత్ర స్థాన బలం నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నీ వాతావరణాన్ని సూచిస్తుంది. ఎలాంటి భార్య వస్తుంది, ఆమె అందం ఎలా ఉంటుంది, ఆ అబ్బాయి యొక్క అందం ఎలా ఉంటుంది, ఎలాంటి వారు దొరకచ్చు, వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరిగి ఉండొచ్చు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది కళత్ర స్థానం ద్వారా నేర్చుకుంటాం. రెండవది కళత్ర కారకుడి యొక్క బలం. ప్రాచీన కాలంలో కళత్ర కారకుడు గురువు అయ్యాడు, ఎందుకంటే ధర్మ సంబంధమైనటువంటి వివాహాల్లో గురువు కారకుడు. ఇప్పుడు మనం కామ సంబంధిత వివాహాలు కాబట్టి వివాహం అనేది ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఆ గ్రహాన్ని ఇక్కడ వేసుకోవాలి. ప్రస్తుతానికైతే శుక్రుడు. ఇక మీరు ఇంకా రాబోయే 10 ఏళ్ళ తర్వాత తీసుకోండి, అప్పటికి రాక్షస వివాహాలు, పైశాచిక వివాహాలు వచ్చేస్తాయి. అప్పటికి మీరు రాహువుని కారక తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు శుక్రుడే మనం పద్ధతిగా తీసుకుంటాం. శుక్రుడు ఏం సూచిస్తాడంటే శారీరక సౌఖ్యాన్ని సూచిస్తాడు. శారీరక సౌఖ్యము, పటుత్వము, భార్య భర్త, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు,
అబ్బాయికి అయితే లైంగిక పటుత్వం బాగుండాలి, అమ్మాయికైనా కూడా సహకరించేటటువంటి ఇష్టాలు ఉండాలి. ఆమె కూడా నాకు ఈ సాంసారిక జీవితం ఇష్టం లేదంటే అక్కడ కూడా బాగుపడదు. చాలా కష్టం ఇది. అది ఒక రకమైన దాంపత్యం ముందుకు సాగదు. భార్యకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ శుక్రుడు బలంగా ఉండాలి. కొంతమంది అమ్మాయికి అయితే కుజుడు బలంగా ఉండాలి అంటారు. అదే మనం ఇంకా డీప్గా వెళ్తే వాళ్ళిద్దరి యొక్క రతి సౌఖ్యం ఏ విధంగా ఉంటుంది మీరు వర్ణించాలంటే కుజుడు తీసుకోవాలి. కానీ మనం అంత వర్ణనకు వెళ్ళాం. మనం కేవలం సౌఖ్యం గురించి మాత్రం మనం చూసుకుంటాం. సో కళత్ర కారకుడి యొక్క బలం శుక్రుడు తీసుకుంటాం. ముఖ్యంగా శుక్రుడు బలంగా ఉన్నట్టయితే వాళ్ళిద్దర దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఏ ఉద్దేశం కోసమైతే వివాహాన్ని చేసుకుని ఉంటారో ఆ ఉద్దేశం చక్కగా నిలబడుతుంది. వాళ్ళ యొక్క సంతృప్తి, పెళ్లి చేసుకున్నందువలన సంతృప్తి అయితే కలుగుతుంది. అదే శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, సంతృప్తి ఉండదు. ఒకటే భార్య లేకపోతే భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు సహకరించకపోవడము, లేకపోతే శరీరాలు సహకరించకపోవడము, ఇవన్నీ ఏం చేస్తాయి? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి కారణమవుతాయి. అది భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు. కాబట్టి శుక్రుడు బలంగా ఉండాలి. ఇది అతని యొక్క అంతరంగ విషయం, లోపల విషయం. ఇది మనం శుక్రము వీర్యము అంటాం. వీర్యము అంటే ఇది ఒకటి సీమెన్ ఒకటే కాదండి. ఒక పురుషుడికి శక్తి ఉండాలంటే కదా, ధైర్య సాహసాలు, వీర్యము బాగుండాలి అన్నట్టు. అంటే ఏంటి? బాగా బలంగా ఉండాలని అర్థం. అంటే అందుకే ప్రాచీన కాలంలో దీని యొక్క పద్ధతులు చాలా ఉండేవి. వాళ్లకు బుద్ధి బలం ఉండాలన్నా, కండబలం ఉండాలన్నా రెండిటికి వీర్యం ప్రధానం. అందుకే ప్రాచీన కాలంలో ఏం చేసేవారు, ఒక సంతాన విషయంలో తప్ప పిల్లలు కావాలనుకుంటే మాత్రమే ఇద్దరు భార్యాభర్తలు కలవడం, చాలా అది ధార్మికంగా కలవడం అనేది జరిగేది. ఒక క్షేత్రము, బీజము అనేటటువంటి ఒక ధార్మికమైనటువంటి శైలిలో వారు ఒక సంసారం అనేటటువంటి హోమాన్ని చేసేవారు, యజ్ఞాన్ని చేసేవారు. వాళ్ళ యొక్క పర్సెప్షన్ అలా ఉండేది. కానీ ఇప్పుడు కామంతో కూరుకుపోయింది ఇది. కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతులు లేవు. ఇప్పుడు ఏంటి? కేవలం శారీరక సౌఖ్యము, మత్తు, ఇది రెండే కావాలనుకుంటారు. కాబట్టి శుక్రుడు చాలా బలంగా ఉండాలి. ధర్మ వివాహాల్లో శుక్రుడు బలహీనంగా ఉన్నా కూడా సంసారాలు చక్కగా నిలబడేవి. అప్పుడు భార్యాభర్త ఇద్దరిలో ఎవరైనా ఇంపార్టెన్సీ ఉందనుకోండి, ఎక్స్టర్నల్ ఒకవేళ ఏదో మహర్షి దగ్గరికి వెళ్ళడము, అతను ఒక పండో పొలమో ఏదో ఇచ్చి అభిమంత్రించి ఇవ్వడము, దీన్ని తీసుకోండి మీకు సంతానం అవుతుంది అనుకోవడం, సంతానం కలగడం, వాళ్ళిద్దరు చక్కగా ఉండడం అనేది జరిగేది. అది అప్పటికి సరిపోయింది. కానీ ఇప్పుడు నిలబడాలంటే కామమే ఉండాలి. కాబట్టి కామం లేదనుకోండి, డైవర్స్ కోర్టు కూడా ఈజీగా ఇచ్చేస్తుంది. కాబట్టి శుక్రుడు బలంగా ఉండాలి. బలహీనమైతే జాతకాలు ఇద్దరూ కూడా అసంతృప్తి పెరిగిపోతుంది. ఆ అసంతృప్తి వల్ల వివాహ బంధాలు నిలబడవు. కాబట్టి శుక్రుడు బలహీనంగా ఉన్నటువంటి జాతకాల్ని మనం వివాహంలో కొద్దిగా రికమెండ్ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత కళత్ర ఆధిపత్య బలం ఏం సూచిస్తుంది అన్నట్టయితే, ఇప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది. పెళ్ళి అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అనే విషయం వచ్చేటప్పటికి, నాకు వచ్చేటటువంటి భార్య ఇలా ఉండాలి, ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, ఇంత రిక్వైర్మెంట్స్ ఏదో ఉంటాయి, డిజైర్స్, ఇలా ఉండాలి అని ఉంటుంది. అలా ఉండాలి అన్నట్టు, అలాంటి ఉన్నటువంటి అమ్మాయి మనకి జీవిత భాగస్వామిగా రావాలంటే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యాన్ని సూచించేదే ఆధిపత్య బలము. మనం ఎంత పుణ్యం తీసుకొచ్చాం? మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందనుకోండి, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. డబ్బు తక్కువ ఉందనుకోండి, మనకి ఎంత కావాలో ఉన్నంతలో ఇల్లు కట్టుకుంటాం. అదేవిధంగా కళత్ర ఆధిపత్య బలం చాలా బలంగా ఉందనుకోండి, మన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా అమ్మాయి లేకపోతే అబ్బాయి రావడం జరుగుతుంది. త్వరగా రావడం, సమయానికి రావడం జరుగుతుంది. అదే కళత్రాధిపత్యం బలహీనంగా ఉందనుకోండి, మనం అనుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఆ కష్టం అవ్వడం చేత మనం ఏం చేస్తాం? ఇంకొంచెం మంచి అమ్మాయి దొరుకుతుందని వెయిట్ చేస్తాం. దానివల్ల ఆలస్యం కూడా అవుతుంది. కళత్రాధిపత్య బలం మనకు బలహీనంగా ఉందంటే, ఒకటి మన రిక్వైర్మెంట్స్ ప్రకారం స్త్రీ కానీ పురుషుడు కానీ రాకపోవడం ఒకటి, రెండవది ఆలస్యం అవడం జరుగుతుంది. కారకుడి యొక్క బలం ద్వారా దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందా, దాంపత్య సౌఖ్యం అనేది ఉందా అని సూచిస్తుంది. కళత్ర స్థాన బలం ద్వారా యాటిట్యూడ్, భార్యాభర్త ఒకరి యాటిట్యూడ్ ఏ విధంగా ఉందనేది ఈ స్థాన బలం సూచిస్తుంది. కాబట్టి ప్రశ్నలు దానికి తగినట్టుగానే వేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడవుతుందండి?
పెళ్ళి ఇంకా కావట్లేదేంటి అన్నట్టయితే మీరు ఆధిపత్య బలాన్ని చూడాలి. ఎందుకంటే వీడి యొక్క రిక్వైర్మెంట్స్ ఏదో పెట్టుకొని ఉంటాడు ప్రతి ఒక్కరు. అది అనుకూలమైనటువంటి సంబంధం వస్తుందా అంటే ఆధిపత్య బలం బాగుండాలి. సమయాన్ని ఎప్పుడవుతుంది అన్నప్పుడు కూడా ఆధిపత్య బలమే బాగుండాలి. రెండవది, వీళ్ళిద్దరూ వివాహం చేస్తే బాగుంటారా అండి, వీళ్ళిద్దరి మధ్య సంతానం కానీ సౌఖ్యం కానీ ఏ విధంగా ఉంటుందంటే శుక్రుడిని చూడాలి. తర్వాత ఆమె వచ్చేటటువంటి ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరూ ఒకరినొకరు సర్దుకుని పోతారా, ముందుకెళ్తారా, అడ్జస్ట్ చేసుకుని వెళ్తారా, ఇలాంటి ప్రశ్నలు వచ్చిందనుకోండి స్థాన బలాన్ని చూడాలి. సో మీరు ఏ ప్రశ్న వేసుకున్నా కూడా ఈ మూడిట్లో మీరు బైఫర్కేట్ చేసుకోవాలి. కారక బలం అనేది లోపలికి సంబంధించింది, శరీరానికి అంతర్గతమైనది. స్థాన బలం అనేది వాతావరణానికి సంబంధించింది. ఆధిపత్య బలం అనేది బాహ్యానికి సంబంధించింది, మన పుణ్యానికి సంబంధించింది. పుణ్యం ఎక్కువ ఉన్నట్టయితే మీరు అనుకున్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి సిద్ధించడం జరుగుతుంది, త్వరగా రావడం జరుగుతుంది. ఆధిపత్య బలం బలహీనంగా ఉంటే మీరు అనుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి స్త్రీ లేకపోతే పురుషుడు పొందడం అనేది కష్టమవుతుంది, దానివల్ల డిలే కూడా జరుగుతుంది. ఇది మనం చూడాల్సింది. సో ఈ యొక్క ఈ రెండు జాతకాలను చూస్తాం. సమన్వయం చేయడం అనేది ఇంకో ఎత్తు. ఎందుకంటే చాలామంది జాతకాల్లో శుక్రుడు వీక్గా కూడా ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, ఆపోజిట్ జాతకం ఎలా ఉంటే వీళ్ళతో కలిసి ఉంటారనేది కూడా చూడాలి. ఆ సమన్వయం ఏ విధంగా చూడాలి అనేది చాలా ముఖ్యం అవుతుంది. ఇది ఇవాల్టి పాఠం అండి. ఇక మనం నెక్స్ట్ పాఠంలో ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ చేయాలి. ఒక జాతకాన్ని తీసుకొని మనం ఇప్పుడు ప్రశ్నలు వేసుకున్నాం కదా, మీకు అందరికీ కూడా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపించానండి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మొదటగా ఈ స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము, దీనికి సంబంధించింది ఏ ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలు దీంట్లో దేన్ని చూడాలని మీరు ఐడెంటిఫై చేయాలి. కొన్ని దాంట్లో 2 జాతకాలు వస్తాయి, 2 జాతకాలలో కూడా సమన్వయం ఏం చేయాలని కూడా వస్తుంది. అది కూడా నేను ముందు చెబుతాను. మొదట మనం ఒక జాతకాన్ని సమన్వయం ఎలా చూడాలని తెలిస్తే తర్వాత రెండవ జాతకాన్ని ఈ రెండింటిని పొంతన ఏ విధంగా చేయాలి, మనం గుణాలని ఏ విధంగా అష్టకూటాల్లో పొంతన చేస్తాము, జాతకాన్ని కూడా పొంతన చేయాలి. ఒకరి జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక జాతకంలో శని బలంగా ఉన్న వాళ్ళని చేయాలి. శని బలంగా ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, సూర్యుడు బలంగా ఉన్న వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళతో పేషెన్స్ ఉన్న వాళ్ళే ఉబ్బరించాలి. ఒకరి బలంగా ఉంటే ఇంకొకరికి బలహీనంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలి. ఇద్దరిని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని చేసేసామనుకోండి ఆ సంబంధాలు నిలబడవు. కాబట్టి ఇది రెండింటిని కలిపే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ గుణాలు ఎన్ని వస్తున్నాయి, ఈ సో కూటాలు కలుస్తున్నాయా అంతే తెలుసు. అది కలిస్తే ఏమవుతుంది ఎవరికి తెలియడం లేదు. ఆ కూటాలనేది పెళ్ళైన తరువాత భర్తకి భార్యకి మధ్య ప్రేమ ఏ విధంగా ఉంటుందని సూచిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, సమన్వయము, ఒకరినొకరు కలిసి ఉండడం, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయనేది ఆ యొక్క అష్టకూటాలు సూచిస్తాయి. చెప్పాలంటే మనస్సును సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమకు మనస్సే కదా కారణం. మనస్సులు కలిస్తేనే ప్రేమ ఏర్పడుతుంది, లేకపోతే ప్రేమలు ఏర్పడవు. అలా అంటే సంతానం కలగడానికి మనసులు కలవాల్సిన అవసరం లేదు, శరీరాలు కలిస్తే చాలు. చాలామంది మనం పాతకంలో చూస్తుంటాం, మాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారండి అంటారు. కానీ ఇంట్లో చూస్తే గంపెడ పిల్లలు ఉంటారు. దానికి ప్రేమ కారణం కాదు, శారీరక సౌఖ్యమే కారణం. దానికి శుక్రుడు బలంగా ఉంటే చాలు. కానీ వివాహ బంధం దీర్ఘకాలికంగా నిలబడాలంటే సమాజం యొక్క భయం అన్నా ఉండాలి, దేవుడి యొక్క భయం అన్నా ఉండాలి, లేదా ఈ రకంగా మనకు జాతకంలో అనుకూల గ్రహాల యొక్క సమన్వయమైనా ఉండాలి, లేకపోతే సంబంధాలు నిలబడవు. కాబట్టి సమన్వయం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇది చాలా ఎక్కువ పాఠాలు జరుగుతాయి. ఈ వివాహం అనేది చాలా పెద్ద టాపిక్. ఇది ఒక్కొక్క స్టేజ్లోనూ చెప్పుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ మనం ఇది చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. వివాహ జాతకాన్ని బట్టి కళత్ర స్థానానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయి, కళత్ర కారకుడు సంబంధించిన బలానికి సంబంధించే ప్రశ్నలు ఏవైతే ఉంటాయి, కళత్ర ఆధిపత్య బలాన్ని సూచించే ప్రశ్నలు, ఈ మూడింటిని కూడా ఆ జాతకాన్ని బట్టి ఏ విధంగా చెప్పాలి. అందుకే జాతకంలో ఒక గ్రహం ఇంకో ఇంట్లో ఉందంటే ఏంటంటే మొదట ప్రశ్న రావాలి.
దానికి సంబంధించిన ప్రశ్న వచ్చిందనుకోండి, మీకు ఆన్సర్ ఇవ్వగలరు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నకు పెట్టుకోలేం, కష్టం. ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా మనం ఎలా చదువుకుంటాం, ఏ ప్రశ్న ఇస్తే ఏం రాయాలని మనం చదువుకుంటూ వెళ్తాం. అలా కాకుండా మనం ఆన్సర్లన్నీ బట్టేసి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఏ ప్రశ్నకి ఏది రాయాలి తెలియదు. ఇక్కడ మనం చాలామంది జ్యోతిష్యంలో చేసే మిస్టేక్ అదే. గురువు 7వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి, దట్ ఈస్ ద ఆన్సర్. వేర్ ఇస్ ద క్వశ్చన్? ఏ విషయానికి క్వశ్చన్ కావాలి కదా, క్వశ్చన్ వేసుకుంటేనే మనం ఆన్సర్ని వెతకాలి. మనం నేర్చుకునేది కూడా అదే శైలిలో వెళ్ళాలి. మొదట క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి నేను దేన్ని చూడాలి, అది ఆన్సర్ ఏమిస్తుందని చెప్పాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది జ్యోతిష్యంలో చేసేటటువంటి పెద్ద మిస్టేక్ ఇదే అండి. నేర్చుకునే స్టేజ్లో ప్రశ్నలు వేసుకోకుండా ఒట్టి ఆన్సర్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే, ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి ప్రశ్న అడిగితే మీరు ఏం సమాధానం చెబుతారు? ఎందుకంటే ఆ ప్రశ్న అడుగుతాడు, మనకు ఆన్సర్ ఉంది కానీ ఆన్సర్ ఏ ప్రశ్నకో తెలీదు. అలాంటి స్థితి ఏర్పడుతుంది. అందుకే మీకు ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించడానికి ముందే వివాహంలో సంబంధించిన ప్రశ్నలని ఒక PDF కాపీ పంపించాను. ఎందుకంటే ఆ ప్రశ్నలకు మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు అలాంటి ప్రశ్న అడిగారనుకోండి, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఆన్సర్ని చాలా చక్కగా చెప్పేసేయచ్చు, ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. ఇది మనం చేయవచ్చు. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్గా, చాలా ఆత్రపడకండి, నిదానంగా నేర్చుకోండి, అభ్యాసం చేయండి. ఇవాళ నేర్చుకుని రేపు జ్యోతిష్యం నాకు హస్తగతం అయిపోయిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకు వశపడిపోవాల్సిన అవసరం లేదు. మనకు అర్థమైతే చాలు. అర్థమైతే మనం ఆన్సర్ ఎలా కూడా వెతుక్కోవచ్చు. ఇది ఇవాల్టి పాఠం అండి. తర్వాతి తరగతిలో గ్రహాలకు సంబంధించి, జాతకానికి సంబంధించి ఏ విధంగా చూడాలి, ఇవాళ చెప్పినటువంటి కళత్ర స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం అనేది ఏ విధంగా చూడాలి, తర్వాత జాతకంలో దోషాలను ఎలా చూడాలి, ఆ దోషాలను తర్వాత అష్టకూటాలని ఏ విధంగా మనం చూడాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా, మళ్ళీ తర్వాత దీనికి ముహూర్తం వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇంకా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు వస్తాయి, ఆ తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ వస్తాయి. వీటన్నిటిని కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. మనం ఏదో ఒక జాతకంలో ఒక గ్రహాన్నో ఏదో ఒక దాన్ని పట్టుకున్నాం అనుకోండి, అదిగా పెద్దగా మనకు ఉపయోగం ఉండదు. అన్నిటికీ ఒకే ఆన్సర్ మనం చెప్పలేం. కాబట్టి అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఇవాల్టి పాఠం. తర్వాత తరగతుల్లో మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.